హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చికెన్ బిర్యానీ చేయడం చూద్దాం. ముందుగా మనకి కావాల్సిన పదార్థాలు తీసుకుందాం. చికెను, బియ్యం, బాస్మతి రైస్ అండి 2 గ్లాసెస్ తీసుకున్నాను. దీంతో కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయలు, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, అల్లం, బిర్యానీ మసాలా తీసుకుని తర్వాత బిర్యానీ ఆకు తీసుకున్నాం. తర్వాత ఆయిల్, నెయ్యి, సాల్ట్. ఓకేనండి. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని మసాలాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లిపాయలు అన్నీ వేసుకొని బిర్యానీ మసాలాలు కూడా వేసుకుంటానండి. నేను ఇలానే మిక్సీలోనే వేసుకొని మిక్సీ పట్టుకుంటానండి. ఇలా మిక్సీలో వేసుకొని మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ముందు పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక గిన్నె తీసుకొని గిన్నెలోని స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని మనం ముందుగా తీసుకున్న బియ్యం ఉన్నాయి కదా, ఆ బియ్యాన్ని ఇందులో వేసుకొని వేయించుకోవాలండి. ఇంకోండి ఇలా వేసుకొని వేయించుకుంటే బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి. వేయించుకుంటే ఇలా వేగిన తర్వాత ఇంకోండి ఇలా కలుపుకొని కలపాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగున మాడిపోతుంది. ఓకేనండి, బియ్యం మాడిపోతూ ఉంటాయి. ఓకేనా, ఇలా కలుపుకుంటూ ఉండాలి. బియ్యం వేగిపోయిన తర్వాత ఇంకో పాన్ తీసుకొని ఆయిల్ వేసి పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ వేసుకొని చికెన్ వేసుకొని వేపుకోవాలండి. చికెన్ కలుపుకుంటూ వేపుకోవాలి. ఇది కూడా అడుగు పడుతుంది కదండి, అందుకని కలుపుకుంటూ ఉండాలి. ఓకేనా, ఇలా చూడండి, బాగా వేగాలి. ఇలా వేపుకుంటూ అలా చూడండి, ఇలా వచ్చేటట్టు వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలండి. మసాలా కూడా కొంచెం బాగా వేగే వరకు కూడా మనం వేయించుకోవాలి. మసాలా వేసాక కూడా వేయించుకోవాలి. తర్వాత బాగా వేగిన తర్వాత మనం బియ్యం 2 గ్లాసెస్ తీసుకున్నాం కదా, దానికి తగ్గ వాటర్ వేసుకోవాలండి. మనము 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాం కాబట్టి 3 గ్లాసులు వేసి వాటర్, తర్వాత మళ్ళీ 4 గ్లాసులు వేసుకోవాలి. నార్మల్ బియ్యం అయితే ఈ బియ్యంకి బాస్మతి రైస్ కాబట్టి ఇగోండి ఇలా వచ్చేటట్టు గ్లాస్కి కొంచెం ఉండేటట్టు వేసుకోవాలి. 4 గ్లాసెస్ నీళ్ళు. 4 వేసుకోకూడదు, 4కి కొద్దిగా తగ్గించుకొని వేసుకోవాలి వాటర్. ఓకేనా, తర్వాత వాటర్ వేసుకున్న తర్వాత బియ్యం వేసుకోవాలండి. బియ్యం వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలండి. టేస్ట్ సరిపడా, మన రుచికి సరిపడా వేసుకొని సాల్ట్ కలుపుకొని టేస్ట్ చూసుకోండి ఒకసారి. ఇలా కలుపుకున్న తర్వాత టేస్ట్ బాగా సరిపోవాలి. తర్వాత పుదీనా, కొత్తిమీర అన్నీ వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకొని ఇంకోండి ఇలా కలిపేసుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా పోయాక తీయాలండి. తీసుకున్న తర్వాత ఇలా వచ్చాక ఇలా బుడగలు వస్తాయి చూడండి, బియ్యం మనకు కనిపిస్తాయి. ఆ టైంలో మనం స్టవ్ సిమ్లో పెట్టుకోవాలండి. స్టవ్ సిమ్లో పెట్టకపోతే మాడిపోతుంది, బియ్యం ఉడకవండి. ఓకేనా, సిమ్లో పెడితే ఇలా చూడండి ఎంత బాగా టేస్టీ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇలా సిమ్లో పెట్టుకున్న 5 మినిట్స్ పోయాక చూస్తే బిర్యానీ రెడీ అయిపోతుంది. చూడండి, ఎంతో టేస్టీ అయిన చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. అంతే. ఓకేనండి, మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే